హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ డే మనం మాట్లాడుకున్న విధంగా రెసిస్టెన్సీ 22,971, 23,006. ఈరోజు మార్కెట్ కరెక్ట్ ఈ రెండు రెసిస్టెన్సీ వాల్యూ బిలోనే ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ర్యాలీ అయింది. అయిన తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం ప్రీవియస్ డే, బ్లాక్ కలర్లో కనిపిస్తున్నది ఒక ట్రెండ్ లైన్ అండి. ఈ లైన్కి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తేనే ట్రెండ్ బెరిష్ చూస్తాం అనుకున్నాం. తర్వాత ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది, అగైన్ అప్ సైడ్కి ర్యాలీ అయ్యి మళ్ళీ కరెక్ట్గా 22,971 రెస్పెక్ట్ చేసింది. ఇప్పుడు ఇది మనము గమనించినట్లయితే రేపు మరి మీకు ఇంకొక ట్రెండ్ లైన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. బాగా గమనించండి. రేపు కూడా ఈ ట్రెండ్ లైన్ మనకు ఈ యొక్క ట్రెండ్కి ఇది కంప్లీట్గా అప్ ట్రెండ్ పోతుంది. అర్థమవుతుందా? హయ్యర్ హై ఫామ్ అవుతుంది, హయ్యర్ లో ఫామ్ అవుతుంది. సో ఇదేమవుతుంది, మనకు ఒక అప్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. సో ఈ అప్ ట్రెండ్లో ఇప్పుడు మనము మీకు అర్థం అవ్వాలని ఈ బ్లాక్ లైన్ బదులు ఇక్కడ గ్రీన్ లైన్ అప్లై చేస్తున్నా, గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నా. సో రేపు ఇది మనకు ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ పైన ఉందో అప్పటి వరకు మనం ట్రెండ్ బేరిష్గా అవ్వము, ఈ తర్వాతే ట్రెండ్ బేరిష్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఒకవేళ ఈ ట్రెండ్ లైన్కి ఎబో ఉన్నప్పటికీ కూడా వెంటనే మనకి ఇక్కడ ఏమో ఉంది గమనించండి. వెంటనే ఇక్కడ 22,972 తర్వాత 23,006 ఈ రెండు రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇస్తేనే, ఈ రెండు రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇవ్వాలా. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా సస్టైన్ అవ్వాలి మార్కెట్. నిఫ్టీ బాగా గమనించండి. ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చి, నేను అర్థం అవ్వడానికి నీట్గా కొంచెం టైం తీసుకొని చెప్తున్నాను, బాగా గమనించండి. ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితేనే ఇక్కడి నుంచి ఏముంటుంది, మనకు ఒక అప్ ట్రెండ్ మనం ఐడియా చేసుకుంటాము. సమ్ టైమ్స్ ఇలా అప్ ట్రెండ్ వెళ్ళింది కదా అని ట్రేడ్ తీసుకోకుండా కన్ఫర్మ్ అవ్వాలండి. సమ్ టైమ్స్ ఏ విధంగా అవుతుందంటే ఇలా అప్ ట్రెండ్ వెళ్ళి వెంటనే ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యి ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంది. సో అందుకని మీరు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్కి బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే ఈ విధంగా ట్రేడ్ ఉండాలా, లేదా ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్కి మళ్ళీ మార్కెట్ ర్యాలీ అవుతుంటే ఏ విధంగా డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకోవాలని మీకు తెలుస్తుంది. మీరు గమనించినట్లయితే రేపు ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా మనకు రేపు ఒక ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ఉంటుంది. గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే సర్కిల్ మీరు చూడండి, ఇక్కడ సర్కిల్స్ని బాగా గమనించినట్లయితే ఏమవుతుంది, ప్యూర్ అప్ ట్రెండ్ వెళ్తుంది. ఇప్పటిదాకా అయితే ఇది కూడా బ్రేక్ అవ్వలేదు ఈ రోజు కూడా. బట్ ఇక్కడ ఏమైందంటే మనం ప్రీవియస్ డే మాట్లాడుకున్న హారిజెంటల్ రెసిస్టెన్సీని రెస్పెక్ట్ చేసి ఈ యొక్క వాల్యూని ఇంతవరకు బ్రేక్అవుట్ ఇవ్వలేదు అప్ సైడ్కి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బాగా గమనిస్తే ఈ విధంగా ఉంది. సో రేపటికి సపోర్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. రేపు సపోర్ట్ అనుకుంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకు 22,802 రూపాయలు, ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఏదైనా మనం ఉంది అనుకుంటే 22,750. ఓకే, సపోర్ట్కి మనం గ్రీన్ కలర్ లైను, రెసిస్టెన్స్కి రెడ్ కలర్ చూస్తున్నాం. ట్రెండ్ లైన్కి గ్రీన్ కలర్ లైన్లో కూడా అప్లై చేసి చూపించాను. ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ గురించి, ట్రెండ్ లైన్ గురించి, ట్రెండ్ లైన్ అబోవ్ ఉంటే ఏ విధంగా ఉండొచ్చు, ట్రెండ్ లైన్ బిలో బ్రేక్అవుట్ అయితే ఏ విధంగా ఉందనేసి మనం తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే, లేదా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే, మనం చెప్తున్న ఈ సబ్జెక్టు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మన ట్రేడింగ్ ఫ్యామిలీలో అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్న వీడియోలు. త్వరలో మన ఆఫీస్ ఓపెన్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే సండే కూడా మనం మార్కెట్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు ఈ యొక్క క్యాండిల్స్ గురించి, ట్రెండ్స్ గురించి, ప్యాటర్న్స్ గురించి మనం ప్రతి ఒక్క వీడియోను అప్లోడ్ చేస్తాము నీట్గా. క్లాస్ సబ్జెక్ట్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అనేసే విధంగా. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.